అశోక్ చక్రవర్తి ఏం చేస్తున్నావు? అమ్మయ్యా కూర్చున్నావా? అమ్మయ్యా అవులా? అందరికీ నమస్కారం నమస్కారం చెప్ప 2 సార్లతో చెప్పు 2 సార్లు చెప్పు ఎట్ పెట్టేది నమస్కారం ఇట్ట చూడు ఇటు చూడా ఇటు పెట్ట అందరికీ నమస్కారం. సరే బాగుంది నాన్న, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదిగోండి ఈరోజు అంటే చాలా రోజులైంది అశోకుడికి బిర్యానీ కావాలంట అడుగుతున్నాడు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం జీడిపప్పు, అల్లం తెల్లగడ్డ బాగా ఎక్కువ తీసుకుంటాను, ఒక 2 టమోటాలు తీసుకున్నాను, 3 ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో దాల్చిన చెక్క ఇవన్నీ మళ్ళీ తర్వాత వేసుకుంటాను, చూపెడతాను మీకు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరేం చేస్తున్నారు ఈరోజు? స్పెషల్ ఏంటి పెడతాను. అయితే మటన్ బిర్యానీ అన్నమాట. మీరు ఎలా చేస్తారు? మీరైతే ఎలా చేస్తారు? నేనైతే నా ప్రాసెస్ చూపెడుతున్నాను. ముందుగా ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేయట్లేదు, పుదీనా వేస్తే కొట్టి పుదీనా వేస్తాను ఎందుకంటే ఒకే ఫ్లేవర్ అనమాట. కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఒకటే వేస్తాను అనమాట. ఓకే, ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి. ఇప్పుడు ఎర్రగడ్డను కూడా కట్ చేసుకుందాం. ఒక్కొక్కసారి ఇది ఒకే టైప్లో కాదు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఎర్రగడ్డ కూడా మిక్సీకి వేసేసి పేస్ట్ తీసుకోవచ్చు, టమాటో కూడా పేస్ట్ తీసుకోవచ్చు. మనకు చిన్నపిల్లలు ఇవన్నీ కనిపిస్తే తినరు అనుకుంటే పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అప్పు కావాలా? ఏమప్పు కావాలి? బొమ్మ పెట్టాలా? ఏం బొమ్మ? బాబు బొమ్మ పెట్టాలా? పాప బొమ్మ? పాప బొమ్మ చూస్తావా? పాప ఓహో సరే నాన్న, ఓకే నాన్న. చక్రవర్తి, నువ్వు అశోక్ చక్రవర్తి నాన్న. అశోక్ చక్రవర్తి సూపర్. అయితే ఏం చేయాలంటే వీటిల్లో రకరకాల బిర్యానీలు ఉన్నాయండి, చాలా రకాలుగా చేయొచ్చు బిర్యానీ. ఎర్రగడ్డలు కట్ చేస్తున్నా కదా, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చూడండి. నీకు ఒక కథ ఉంది తెలుసా? ఎర్రగడ్డ కట్ చేస్తే ఎందుకు నీళ్ళు వస్తాయి అనేదానికి కథ ఉంది ఒకటి. అది తెలుసా మీకు? ఒక ఐసు, ఒక టమోటో, ఒక ఎర్రగడ్డ, 3 ఫ్రెండ్స్ అంట. అయితే 3 కలిసి సినిమాకి వెళ్ళారంట. సినిమాకి వెళ్తే టికెట్లు తేడానికి టమోటో వెళ్ళిందంట. అప్పుడు అందరూ తొక్కేశారంట. టికెట్లు తెచ్చి వీళ్ళకి ఇచ్చి ఇంకా తను ప్రాణాలు వదిలిందంట. వీళ్ళిద్దరూ ఏడ్చారంట, అయ్యో మన ఫ్రెండ్ వెళ్ళిపోయింది, మనల్ని వదిలిపెట్టి అని. అయితే తర్వాత అంట ఇవి 2 ఐసు ఎర్రగడ్డ సినిమాకి వెళ్ళాయంట. టమాటో చచ్చిపోయింది కదా. వెళ్తే అప్పుడు ఏం జరిగింది, లోపల కాసేపు ఆగిన తర్వాత ఐస్ అంతా కనిపోయిందంట. అయితే ఎర్రగడ్డ ఏడ్చిందంట. అప్పుడు ఎర్రగడ్డ అడిగిందంట టమోటోని, మరి టమోటోని కాదు ఐస్ని, టమోటో చచ్చిపోతే మన ఇద్దరం ఏడ్చినాము, ఇది కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకుందాం, ఈ శాఖ కరెక్ట్గా బాగా తెగలేదు,
లేదంటే సన్న సన్న ముక్కలు అయితే త్వరగా వేగిపోతాయి. ఇవి వేగాలంటే ఎంత పెద్ద ముక్కలు చేసుకున్నా ఎంత చిన్న ముక్కలు చేసుకున్నా, కానీ నేను 4గా చేస్తున్నాను. ఎందుకంటే బాగా వేగిపోయేంత వరకు నేను అయితే చేయను కదా, అందుకని. ఓకే, అయితే అప్పుడు ఐస్ అన్నదంట, ఎందుకు బాధపడతావు నువ్వు, మామూలుగా టమాటో చచ్చిపోతే మన ఇద్దరం ఏడ్చాం కదా, మరి నేను కరిగిపోతే నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళే ఏడుస్తారు అని వరం అంట దానికి. ఓకేనా, అది దేవుడి దగ్గర వరము అంటారు, అందుకే దాన్ని చంపితే మనం ఏడుస్తామని. అది పెట్ట కథలాగా చెప్తారనమాట, టైంపాస్కి. విన్నారా మీరు ఈ కథ? అందుకే ఎర్రగడ్డ కోస్తే అందరూ ఏడుస్తారు, ఎవరు కోసినా అంటారు. ఓకే నాన్న. చక్రవర్తి, అశోక్ చక్రవర్తి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు కొత్తిమీర కూడా తెచ్చుకొని ఇటువైపు కోసి పెట్టేసుకున్నానా? కొత్తిమీర సరే, కూర్చొని ఉంటావా? నేను వెళ్ళి మిగతా కావాల్సినవి తీసుకొని వస్తా, లేదంటే అక్కడే చేస్తా. కూర్చోండు, నేను వెళ్ళి ఇది రెడీ చేసేసి వస్తా. బొమ్మ, నాకు ఒక కథ చెప్తావా నువ్వు? చిన్న కథ చెప్తావా? కథ చెప్తావా నాకు? చెప్తావా? చెప్తున్నాను చెప్పు. కథ పెడతావా ముద్దు? అబ్బా, సూపర్ నాన్న. ఒక కథ చెప్పు. బొమ్మ చూస్తావా? సరే, బొమ్మ చూద్దు, ఫస్ట్ నాకు కథ చెప్పు. అమ్మకు ఒక కథ చెప్పు. ఎర్రగడ్డలన్నీ కళ్ళలోకి వచ్చినాయా? మంట పెడుతుందా? ఓకే. ఓ అబ్బా, సరే, నేను పోయి వంట చేసేసి మొదలు పెట్టేస్తాను. పప్పు కావాలా? తిను, నేను తినిపిస్తా. పెట్టుకున్నా. నేను వెళ్ళి అది భోజనం చేసేస్తున్నా. ఓకే, కూర్చోండు, అట్లా కూర్చోండు, పట్టుకో. ఇదిగో కావాల్సిన పదార్థాలు. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. ఇది వచ్చి పచ్చిమిర్చి, తెల్లగడ్డ చట్నీకి అనమాట. కొబ్బరి పాలు కలుపుకుంటాను అందులో. ఇది వచ్చి 1/4 కిలో మటన్ అనమాట. ఓకే, ఇప్పుడు నూనె కాగింది, అందులో ఎర్రగడ్డలు వేస్తున్నాను. చూశారు కదా ఏమేమి కట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇద్దరం కూర్చొని కట్ చేస్తాను కదా. కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువగానే తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నము. ఇది ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలు ఇలా తీసుకోరు అనుకుంటే పేస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. బాగా రెడ్గా వేగనిద్దాం. ఇప్పుడు ఇది కొద్దిగా వేగింది కదా, ఇందులో జీడిపప్పులు, చెక్క, లవంగం, అది బిర్యానీ ఆకు వేసుకుందాం. కాసేపు వేగనిద్దాం. సింపుల్ రెసిపీ అండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాసేపు వేగనిద్దాం.
ఆ ఎర్రగడ్డలు ఇంకొంచెం వేగేలోపు ఈ జీడిపప్పు కూడా రెడ్గా వస్తుందన్నమాట. ఇప్పటికే కలర్ మారింది కదా. మీరు ఏ కూరలో అయినా, ఎందులో అయినా, ఏ మసాలాలో అయినా అల్లం తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ తీసుకోండి, ధనియాలు కూడా. ఎందుకంటే వాటిలో రెసిస్టెన్సీ పవర్ బాగుంటుంది. చాలా అంటే చాలా ఆరోగ్య సమస్యలకి అందులో పరిష్కారం దొరుకుతుంది అన్నమాట మనకి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వీలైనంత వరకు రాకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు జీడిపప్పులు కూడా కొంచెం కలర్ మారినాయి కదా. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ వేసుకుందాం. వేగాయి కాబట్టి అల్లం తెల్లగడ్డ బాగా తీసుకుంటాను అన్నమాట. నేను ఎక్కువ వేటిల్లో కూడా, అన్నిటిలో కూడా అల్లం తెల్లగడ్డ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే మంచిది అది ఆరోగ్యానికి. అందుకని చిన్న చిన్న డిసీజెస్ చాలా వాటి నుంచి కాపాడుతాయి అన్నమాట. ఇవి చిన్న చిన్న వాటితోనే మన వంటింట్లో మనం వాడే ఆహార పదార్థాలతోనే చాలా వరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అల్లం తెల్లగడ్డ కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వాసన కమ్మటి వాసన వస్తుందండి సూపర్గా. జీడిపప్పు వేగి, ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ, ఇందులో చెక్క లవంగాలు అన్నీ వేసాం కదా, అదనమాట. ఓకే, ఇప్పుడు మిగతావన్నీ టమోటాలు, ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, టమోటాలు, ఈ గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇందులోనే ఈ మటన్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, మటన్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం. సరిపడా వేసుకుందాం పసుపు కూడా. అన్నీ కూడా సన్న మంట మీద కాసేపు వాడి చేద్దాం. సన్న మంట పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మగ్గిపోవాలన్నమాట బాగా. ఓకే, కొబ్బరిపాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డతో అయిపోయిందన్నమాట చట్నీ. ఇది బిర్యానీలోకి ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటాం అంతే. సూపర్గా ఉంది చట్నీ. ఇప్పుడు అది మగ్గిందేమో చూద్దాం. ఆ మటన్లో నీళ్ళు ఉంటాయన్నమాట. కొంచెం మగ్గింది. ఇప్పుడు కేసరి వేసేసుకుందాం. కేసరి బాగా తెల్లి ఉడికేది వరకు కాసేపు ఉడికించుకొని మళ్ళీ వేసుకుందాం. మగ్గింది. ఇప్పుడు తీసుకొని వస్తాను, నీళ్ళు వేసేస్తాను సరిపడా. 1 గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి బాస్మతి అయితే. లేదంటే 2.5 వేసుకోండి. ఈ మటన్ కూడా ఉడకాలి కదా, అందుకని కాసేపు బాగా చల్లనిచ్చి బాగా ఉడకనిచ్చి తర్వాత బియ్యం వేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. కాబట్టి 2.5 వేసుకుందాం 1 గ్లాసు బియ్యానికి. ఓకే, సరే ఎసరు వేసేస్తాను. ఇంకా దీంతో 2 నీళ్ళు వేసుకుంటున్నాను, 1 బియ్యం వేసుకుంటాను. ఓకే, 2 నీళ్ళు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. అందులోనే నీళ్ళల్లోనే మటను, అందులో ఉన్న మసాలాలు అన్నీ ఉడికిన దాకా ఉంచి 1 అరగంట ఉంచి ఆ తర్వాత బియ్యం వేద్దాం. ఆ బియ్యం ఉడికేదాకా 20 నిమిషాలు పడుతుంది కదా, ఆడికి సరిపోతుంది. ఓకేనా, చూద్దాం. 3/4 గంట ఉడికించాను అనమాట. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసేసాను కదా, కలుపుకుందాం. 3/4 గంట పైన ఉడికిందండి, చిక్కగా అయింది చూడండి. ఓకే, కాసేపు ఉడకనిచ్చి
కొంచెం నెయ్యి, కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఓకే, మూత పెట్టేద్దాం. చూద్దామా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేస్తాను, ఎందుకంటే అది ఉడికిపోయి బాగా అందులో పడుతుంది అనమాట. అందుగా కొత్తిమీర, నెయ్యి కూడా వేసేసాను. ఓకే, ఇప్పుడు ఒకసారి కలబెట్టి సన్న మంట పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు ఇంకా మంట తగ్గించేద్దాం. ఓకే, మంట తగ్గించేసి చూద్దామా. అయిందేమో, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా కాసేపు ఉంచుదాము. ఓకే, కాసేపు ఉంచుదాం, ఇంకా ఒక 2 నిమిషాలు. సూపర్. వేడి వేడి అన్నం అయిందనమాట. ఈ 1/4 కిలోనే కదా మటన్ వేసింది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ మటను. ఓకే, ఇది అశోకుడికి అన్నమాట. అశోకుడికి ఇది నాకు అన్నమాట. ఓకే, ఈ చట్నీ దీంట్లో ఉంటుందండి హైలైట్. అసలు నిజం చెప్పాలంటే ఏం లేదు, కొంచెం ఉప్పు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొబ్బరిపాలు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ట్రై చేయండి మీరు. ఓకేనా. ఓకే, వస్తున్నా. ఇలా చాలా బాగుంటుందండి అసలు. ఏం మూసేసిన పప్పు పప్పు బాగా కాలుతుందన్నమాట. ఎట్టుంది నాన్న, చూడు ఎట్టుంది, చెప్పు ఎట్టుంది, ఎట్టుంది కన్నయ్య, ఎట్టుంది, బాగుందా బాగాలేదా? బాగుందా? బాగుంది. ఓకే, తిని. అశోకుడికి చాలా ఇష్టం అండి ఇది కాంబినేషను, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తింటారు. నాకు వద్దు నాన్న, నువ్వు తినేసి. ఓకే, బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఓకే, బాయ్.